వస్తున్నా బావా. ఏంట్రా ఈ రోజు ఏ అక్కలు రాలేదా? అదే బావా నేను చూస్తున్నాను. హై ఇదే తాత పొద్దుతోడి అయితే వెళ్దాం పదా నడు. ముసకట పట్టి వస్తుంది. వెళ్ళు. రాక రాక రా. బాబు ఇది నా మనవరాలు. దీన్ని సినిమా హీరోయిన్ చేయాలని చిన్న ఆశ పుట్టింది. నువ్వు పట్టుబట్టి ఓ 10 ఫోటోలు దించావంటే నీ కట్ట ఉంచుకోను. సరే కష్టపడతాను. పాపం మంచి పాపలా ఉంది, జాగ్రత్తగా తీయాలి. అవును బావా వెళ్ళక్క. నువ్వేమి అనుకోకు పాప, వీడు ప్రపంచంలోని ఆడవాళ్ళందరినీ అక్కల్లా చూసుకుంటాడు. నువ్వు రా పాప రా, మీరు కూర్చోండి. రా. మీరు నేను వెళ్ళకూడదా బాబు? వెళ్ళొచ్చు, వెళ్తే డబుల్ ఛార్జ్. అయితే వద్దులే బాబు. ఇక్కడ కూకుంటే ఛార్జ్ లేదు, ఫ్రీ. అయితే కూకుంటా. సినిమా లైన్ లోకి వెళ్ళావా? ఇదే మొదలా? మీరు బాగా తెచ్చేతి అందంగా గుద్దే తిట్టారంటే ఆ ఫోటోలతో ఎమ్మటే బెజవాడ చెంటలో చెట్లైపోతా. బెజవాడ సెంటర్లో చెట్లయిపోతావా? చిట్లిపోతావే. అక్కడేం చేస్తావు? బజ్జీల వ్యాపారమా? అది కాదండి, ఇప్పుడు సినిమాలన్నీ మద్లాతో హైదరాబాద్ మధ్యలోనే తీసేస్తున్నారు. అందుకని మధ్యస్థంగా బెజవాడ చెంతల్లో కాపురం పెట్టేస్తా. అమ్ము, నువ్వు సాధారణమైన ఆడపిల్లవు కాదు, మొత్తం బెజవాడ సెంటర్ కేసులు పెట్టావు. అయినా పర్వాలేదు, నిన్ను శ్రీదేవి బాబలా తిల్లు తీసేస్తాను. శ్రీదేవి బాబులా వద్దండి, వద్దా? శ్రీదేవి లాగే కావాలి. వద్దండి, అలా ఉంటుంటే చొప్పులు గింతలు పుడుతుందండి. ఉంటుంది, మొదట్లో అలాగే ఉంటుంది. 2 ఫోటోలు తీసేదానంటే మొత్తం సర్దుకుంటుంది. ఇప్పుడు నిన్ను ఈ తొట్టెలో వేసి జన అనిపిస్తానన్నమాట. సర్దుకో. ఇలా చూడు, నవ్వు. బావా నువ్వు కాదురా, ఇక్కడ నవ్వు. పాపా నవ్వు. అరే మళ్ళీ నవ్వు. అరే పువ్వు. బావా ఇప్పుడు నువ్వు నవ్వు. చీకటైపోయింది. ఫోటోలు బాగా డెవలప్ చేయాలంటే చీకట్లోనే బెటర్. ఏంటి బాబు ఇంకా ఫోటో దించడం అవ్వలేదా? అంత తొందర? ఓ మనిషి పుట్టడానికి 9 నెలలు కావాలి. అట్లాడిది ఓ ఫోటో దించడానికి కనీసం 9 నిమిషాలైనా పట్టదా? అవును అదే నిజమే. అదిగో వచ్చేసారు. ఏమ్మా ఫోటో బాగా దించాడా? ఆయన చాలా బాగా తీశారు తాతయ్య. డబ్బులెంత బాబు? వద్దులేండి, ఎల్లుండి మీ అమ్మాయిని సింగిల్ గా పంపించండి, ప్రింట్లేసి పంపిస్తా. అలాగే బాబు. వస్తాం బాబు, వస్తామయ్యా. ఆ, అక్కడ